ఏపీ రాజధానిలో భూసేకరణపై పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ కామెంట్స్ చేశాడు. ఏడాదికి 3 పంటలు పండుతున్న పంటల్ని రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా భూసేకరణ చట్టం కింద తీసుకోవద్దని విజ్ఞప్తి చేశాడు. ఉండవల్లి, పెనుమాక, బేతంపుడిలో భూముల సేకరణ నుంచి మినహాయించాలని ఆయన అన్నారు. దీనిపై మరోసారి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలని కోరారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఓవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటే మరో వర్గంపై ప్రభావం చూపడం సహజమే అయినప్పటికీ తక్కువ నష్టం జరిగేలా చర్యలు తీసుకోవడం నాయకుల విజ్ఞత అని ట్వీట్ చేశారు. అలాగే వాతావరణ సమతుల్యత, పర్యావరణాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కామెంట్స్ పై టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఆర్థిక మంత్రి యనమల. ఏపీ రాజధానికి భూసేకరణ చట్టం ద్వారా కాకుండా ఎలా భూసేకరణ చేయాలో పవన్ కళ్యాణ్ చెబితే బాగుంటుందని యనమల ఎద్దేవా చేశారు. అయితే భూసేకరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. భూసేకరణ చట్టంతో భూమిని సేకరిస్తే ల్యాండ్ పూలింగ్ లో ఉన్న సదుపాయాలు వర్తించవని మంత్రి అన్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. ఏపీ రెవెన్యూ లోటు 14,000 కోట్ల రూపాయలని కాక్ తేల్చిందని, ఆ లోటును కేంద్రం భరించాల్సి ఉంటుందని చెప్పారు యనమల. పవన్ కళ్యాణ్ ట్వీట్లపై మంత్రి యనమల స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, పవన్ ట్వీట్లపై ఇటు టీడీపీ కూడా సీరియస్ గానే స్పందించినట్టుగా తెలుస్తోంది. యనమల కామెంట్స్ ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే ఒక వార్లా కనిపిస్తుందా? మమత, రాజధాని భూసేకరణ అంశానికి సంబంధించి రేపటితో ల్యాండ్ పూలింగ్ సంబంధించి గడువు మూసి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు ట్వీట్ చేశారు. ఏదైతే గ్రామాల నుంచి వ్యతిరేకత వస్తుందో అక్కడ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించొద్దని ఆయన ట్వీట్ లో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి 1-2 రోజులుగా ఇటు టీడీపీలో కానీ ఇటు ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ల్యాండ్ పూలింగ్ రాని పక్షంలో ఖచ్చితంగా భూసేకరణకు వెళ్లాలన్న ఆలోచనకు, నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. మంత్రి యనమల రామకృష్ణతో వివిధ అంశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంశాలతో పాటు ఇతర అంశాలు చర్చిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ అంశాన్ని రామకృష్ణ ముందు ప్రస్తావించినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ భూసేకరణ వద్దంటున్నారు, మరి ఎటువంటి ఏ విధంగా ముందుకు వెళ్లి రాజధానికి అవసరమైన భూసేకరణ చేయాలన్న విషయాన్ని కూడా ఆయన ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే సరిపోదు, దానికి అవసరమైన ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలను ఖచ్చితంగా చూపించాలన్న అంశాన్ని యనమల రామకృష్ణ ఎత్తి చూపారు. 1-2 రోజుల క్రితం కూడా టీడీపీ నేతలు మాట్లాడుతూ కూడా ఆ ప్రత్యామ్నాయం లేదు, ప్రభుత్వం అందుకొరకే భూసేకరణకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా చెప్పారు. భూసేకరణకు వెళ్తాం, అదే పవన్ కళ్యాణ్ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని 1-2 టీడీపీ నేతలు కూడా అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పదే విజ్ఞప్తి నేపథ్యంలో ఇటు ఏపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అదేవిధంగా టీడీపీలో ఉన్న నేతలు మాత్రం భూసేకరణకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చిన విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మమత.